దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్నికలలో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గెలవడం జరిగింది. మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మేము అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరలపైన నియంత్రణ తీసుకొస్తా అని చెప్పేసి మోసపూరితమైనటువంటి వాగ్దానాలని చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలలు గడవక ముందుకే పేద ప్రజల మీద పెనుభారాలని మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పేద ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దాదాపు ఈ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 3 సంవత్సరాలలో 11 నెలలలో బీజేపీ ప్రభుత్వం దాదాపుగా 130.57% ధరలను పెంచి భారాల్ని మోపింది. దీనితో కార్పొరేట్ శక్తులకు, కార్పొరేట్ సంస్థలకు ఒత్తాసు పలుకుతూ వాళ్లకు ప్రయోజనాలు చేకూర్చడం కోసం ఈరోజు పరిపాలన కొనసాగుతున్నట్టుగా కనబడుతుంది తప్ప పేద ప్రజల కోసమే ప్రభుత్వాలు ఉన్నాయనేటువంటిది ఏమాత్రం కూడా కనబడట్లేదు. దాదాపు గ్యాస్ మీద ఈరోజు 50 రూపాయలు పెంచడం వల్ల దేశంలో దాదాపు ప్రజల మీద 9,160 కోట్ల రూపాయల భారాన్ని మోపేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరల మీద 2 రూపాయలు పెంచారు. దానికి దాదాపు 32,000 కోట్ల రూపాయలు వేస్తూ ఉన్నారు. అట్లాగే ఎక్సైజ్ సుంకాల పేరుతో ఈరోజు 41,000 కోట్ల రూపాయల భారాన్ని పేదల మీద వేసేటట్టుగా ఈరోజు కనబడుతూ ఉంది. అంటే ధరలు ఓ దిక్కున పెరుగుతూ ఉన్నాయి. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంది. మనం చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి ఎక్కువ పడిపోయినట్లుగా, తగ్గినట్టుగా ఈరోజు చూస్తూ ఉన్నాం. అక్కడ ధరలు తగ్గిన తర్వాత కూడా ఇక్కడ మనకు భారతదేశంలో ధరలు పెరుగుతూ ఉన్నాయి. అంటే నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, ఆయిల్ ధరలు తగ్గాలి, కానీ కార్పొరేట్ శక్తుల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం మళ్ళీ పేదల మీద ఈరోజు భారాలు వేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. అంటే మొత్తం 14 kgs వినియోగదారుల గ్యాస్ ఏదైతే ఉందో దాని మీద 50 రూపాయలు పెంచారు. ఉజ్వల పథకం అనేటువంటిది అది 503 రూపాయలు ఉంటుంది, దాన్ని 533కు చేశారు. మన హైదరాబాద్లో చూస్తే హైదరాబాద్లో గ్యాస్ ధర 855 రూపాయలు, అంటే ఇది ఇప్పుడు అది 905 రూపాయలకు చేరింది. అంటే ధరలని పెంచుతూనే పోతుంది ప్రభుత్వం తప్ప ఎక్కడ కూడా తగ్గినట్టుగా కూడా మనకి ఎక్కడ కనబడట్లేదు. అంటే మనకేమో భారాలని మోపుతూ ఉంది, మన మీద అప్పులు చేస్తూ ఉంది, మన మీద అనేక రకమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈరోజు ఆర్బీఐ రిపోర్టు ప్రకారం, ఆర్బీఐ నివేదిక ప్రకారం ఈరోజు కార్పొరేట్ శక్తులకు 16.61 లక్షల కోట్ల రూపాయలని ఈరోజు బకాయిలు మొత్తం కూడా రద్దు చేసింది. అంటే కార్పొరేట్ శక్తులకేమో ఒకవైపున రద్దు చేస్తూ ఉంది, మనకేమో ధరలను పెంచుతూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తుంది. అంటే బీజేపీ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంది? కార్పొరేట్ శక్తుల కోసమా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి 100% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద ప్రజానీకం యొక్క ప్రయోజనాల కోసమా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. అంటే భారతదేశంలో దాదాపు జనాభా 140 కోట్ల మంది జనాభా ఉంటే దాదాపు 100 కోట్ల మంది రోజు కూలీ చేసుకుంటూ కనీసం పని చేస్తే కానీ పొట్టగడవనటువంటి పరిస్థితులలో వాళ్ళు బ్రతకాలంటే నిత్యావసర సరుకుల కోసం అప్పులు చేసుకొని రోజు బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో దాపరించింది. అంటే దాదాపు 10% ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల దగ్గర 57.7% సంపద, అంటే దేశ సంపదలో మొత్తం 50% ఏవో ఈరోజు 10% కార్పొరేట్ శక్తుల మధ్యనే ఈరోజు మొత్తం కూడా ఉన్నటువంటి పోగుబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అట్లాంటి కార్పొరేట్ శక్తుల కోసం లక్షల కోట్ల రూపాయలని ఈరోజు సబ్సిడీల పేరుతో రద్దు చేస్తూ ఉంది, వాళ్ళకు రాయితీలను ఇస్తూ ఉంది. అంటే ఈ సంపద అంతా ఎవరిది? మొత్తం ఈరోజు దేశంలో ఉన్నటువంటి 199% మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్సీలు కడుతూ ఉన్నారు. వాళ్ళ శ్రమతో వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు దేశ సంపదని పెంచుతూ ఉంటే కార్పొరేట్ శక్తులకు ఈరోజు ఊడిగం చేస్తూ ఈరోజు లక్షల కోట్ల వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ సంపదని ఈరోజు రోజుకు రెట్టింపు స్థాయికి పెంచే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు దాపరిల్లుతూ ఉన్నాయి. అంటే దాదాపు ఈరోజు దేశం అప్పు దాదాపు 1.90 కోట్ల అప్పు ఈరోజు భారతదేశానికి ఉంది. అంటే ఇన్ని లక్షల కోట్ల అప్పుని చేస్తూ పేద ప్రజల మీద భారాల్ని మోపుతూ కార్పొరేట్ శక్తులకు ఈరోజు ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హిందువుల ప్రయోజనాల కోసం హిందువులు మా బంధువు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రక్కన చెప్పుకుంటూ ఉన్నటువంటి 190
మంది వాళ్ళ క్రిస్టియన్లు, ముస్లింల దాదాపు అందరూ కూడా హిందువులుగా ఉన్నారు. మరి హిందువుల కోసం ఎందుకు ఈ ప్రయోజనాలు చేకూర్చట్లేదు? అంటే దీంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం మెజార్టీగా ఉన్నటువంటి హిందువుల యొక్క ఓట్లని కొల్లగొట్టుకొని అధికారంలో రావడం కోసమే హిందువులు అని చెప్పి మాట్లాడుతుంది తప్ప హిందువుల పట్ల కానీ హిందూ మతం పట్ల కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ప్రేమ ఉన్నట్టుగా కనబడట్లేదు. అంటే ఒక మోసపూరితమైనటువంటి పరిపాలన బీజేపీ దేశంలో కొనసాగిస్తూ ఉంది. బట్ పెంచినటువంటి పెట్రోల్ ధరలు ఏవైతే ఉన్నాయో ఈ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈరోజు ఇది బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రభుత్వమా లేకపోతే పేద ప్రజల ప్రభుత్వమా అని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు తీవ్రంగా విమర్శించారు. వెంటనే పెంచినటువంటి పెట్రోల్ ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అట్లాగే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల మీద కూడా దాదాపు 400 కోట్ల రూపాయల అప్పు పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు చెప్పారు. అంటే రాష్ట్రం నుంచి ఒత్తిడి తీసుకురావాలా, లేకపోతే ప్రభుత్వం కూడా పేదల మీద అనేక భారాలని మోపుతుంది. కాబట్టి మేము కూడా సిపిఎం పార్టీ కూడా రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరించారు. కాబట్టి ఇదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు హిందువులని చెప్పుకుంటున్నటువంటి ప్రజల మీద భారాలను తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తుందా, కార్పొరేట్ శక్తులకే ఊడిగం చేసేటట్టుగా ఉంటుందా ఒకసారి భవిష్యత్తులో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.